నమస్కారం. బీఆర్కే న్యాయవేదిక ప్రోగ్రాంకి స్వాగతం. నేను బ్రహ్మం. మన సమాజంలో ప్రతి ఒక్కరి జీవితం కుటుంబంతో నిబద్ధంగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఆ కుటుంబ సంబంధాల మధ్య న్యాయ సమస్యలు ఉత్పత్తి కావడం సహజం. ఆస్తి పంచాయతీలు, విడాకులు, సంస్కరణ హక్కులు, దత్తత ప్రక్రియలు, భార్యాభర్తల మధ్య తలెత్తే వివాదాలు, ఇలాంటి అనేక ఫ్యామిలీ లా పరిధిలోకి వస్తాయి. ఇవి మన జీవితంలో ఎంతగానో ప్రభావం చూపే సమస్యలు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మనతో కలిసి ఉన్నారు. ఈ సమస్యలపై చర్చించడానికి, స్పష్టత ఇచ్చేందుకు, చట్టమైన మార్గదర్శనం అందించేందుకు ఒక అనుభవజ్ఞుడైన న్యాయవాది మనతో ఉన్నారు. రవీంద్రనాథ్ అలగరి గారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్, దాదాపు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయనతో కలిసి కుటుంబ చట్టం గురించి అనేక ముఖ్యమైన అంశాలతో మాట్లాడదాం, చర్చించబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, రవీంద్రనాథ్ గారికి స్వాగతం చెప్తాం. నమస్తే సార్. నమస్తే అండి కిట్టి గారు. సో సార్, మామూలుగా కుటుంబాలు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. సో భార్యాభర్తల మధ్య గొడవలు అయినప్పుడు విడాకులు అవుతూ ఉంటాయి, కేసులు అవుతూ ఉంటాయి, రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. మరి ఎవిడెన్స్ ఆ కేసెస్ అయ్యే ముందు ప్రతిదీ ఈ భార్యాభర్తల మధ్య కేసు అయినా ఏ కేసుకైనా ఎవిడెన్స్ అనేది ముఖ్యం. ఒకవేళ భార్యాభర్తల మధ్య కేసు అయినప్పుడు ఎవిడెన్స్ అనేది ఎలా సేకరించాలి సార్? ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ అనేది భారతదేశం యొక్క వెన్నెముక. అంటే ఈరోజు ఇంత కుటుంబ వ్యవస్థ, సమాజం ఇంత స్ట్రాంగ్గా ఉందంటే భారతదేశం యొక్క వివాహ వ్యవస్థ అంత స్ట్రాంగ్గా ఉండేది. కానీ గడిచిన కొన్ని దశాబ్దాలుగా చూసినట్లయితే ప్రత్యేకించి ఫ్యామిలీ కోర్ట్స్ని ప్రత్యేకంగా పెట్టుకొని, ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి డివోర్స్ అయితేనేమి, అదేవిధంగా ఈ ప్రాపర్టీ ఇష్యూస్ భార్యాభర్తల మధ్య కాకుండా కుటుంబాల మధ్య వచ్చినటువంటి ఆస్తి తగాదాల కోసం చెప్పి ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేసుకున్నాం మనం. అనేక రకాల కేసులు, కొన్ని వందల కేసులు కేవలం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అవగాహన లేమి, సరైనటువంటి ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం, చిన్న కారణాలు, పెద్ద కారణాలు కూడా కాదు, చిన్న కారణాలు. 2018 తర్వాత ఎప్పుడైతే అడల్ట్ అంటే సెక్షన్ 497 ఎప్పుడైతే మనం కాస్త మినిమైజ్ చేసుకున్నాం, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఎప్పుడైతే వచ్చాయో దాని తర్వాత ఈ యొక్క కేసెస్ సంఖ్య పెరిగిందని చెప్పుకోవచ్చు. విధంగా అంటే ఎందుకు పెరిగాయి? అక్రమ సంబంధాలు, అదేవిధంగా ఆస్తి గొడవలు, ఒకరి యొక్క భావన మరొకరికి అర్థం కాదు, కమ్యూనికేషన్ గ్యాప్స్, ముఖ్యంగా స్త్రీలు కూడా కొంత ఆర్థిక స్వాతంత్రాన్ని తెచ్చుకోవడం. అంటే అది తెచ్చుకోవద్దని నా ఉద్దేశం కాదు, ఆర్థిక స్వాతంత్రం తెచ్చుకోవడం తర్వాత ఏమైందంటే ఇంతకుముందు కుటుంబాల్లో ఇరు పెద్దలు కూడా కూర్చుండేవారు, ఏదైనా చిన్న సమస్య వస్తే కూర్చుని మాట్లాడుకుండేవారు. కానీ ఈనాటి పరిస్థితి పెద్దల మాట వినే పరిస్థితి లేదు. పెళ్లి చేసుకోవడానికి కోర్టులు అవసరం లేదు, కానీ విడిపోవడం కోసం మాత్రం కోర్టు మెట్లు ఎక్కి అనేక జంటలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా 498 ఇటీవల మాకు వచ్చే కేసులు చూస్తే కిట్టి గారు చాలా వరకు 498 డివిసి వీటికి సంబంధించి. కానీ మేము ఒకటే ఎడ్యుకేట్ చేస్తున్నాడంటే 498 నా భర్తను కొడుతున్నాడు, నా భర్తను తిడుతున్నాడు, నన్ను సాంఘికంగా, సామాజికంగా, అదేవిధంగా ఫైనాన్షియల్ గా నన్ను ఇబ్బందులు పెడుతున్నాడు. ముఖ్యంగా 498 దేనికి సంబంధించింది? వరకట్న వేధింపులకు సంబంధించింది. ఇంకా ఏం చేశారంటే ఎప్పుడైతే 498 అన్నటువంటి కేసు వచ్చేసిందో ప్రతి ఇష్యూను కూడా దాన్ని ఇరికించే ప్రయత్నం, అంటే ఫ్రేమింగ్ చేస్తున్నారు, ఆ ఫ్రేమ్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోనీ ఎవిడెన్సెస్ ఉన్నాయంటే ప్రాపర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇదిగో మా ఆయన కొట్టినటువంటి ఒక ఫోటో ఉందండి, లేకపోతే మా ఆయన తిట్టినటువంటి ఈ రకంగా ఒక క్లిప్పింగ్స్ ఉన్నాయని చెప్పి ఈ డిజిటల్ ఎవిడెన్సెస్ అయితే తీసుకొస్తున్నారు. దీని మీద సరైనటువంటి అవగాహన అయితే లేదు కిట్టి గారు. అంటే డిజిటల్ ఎవిడెన్సెస్ అంటున్నారు. డిజిటల్ ఎవిడెన్సెస్ అంటే ఎలక్ట్రానిక్ డివైస్కి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్, వీటిని ఏ విధంగా సేకరించాలి? ఒకవేళ సేకరిస్తే కోర్టు దీన్ని సమర్థిస్తుందా? ఎగ్జాక్ట్లీ. ఇంతకు ముందు ఏంటంటే ఏదైనా ఇష్యూ అంటే కోర్టుకు కావాల్సింది ఎమోషన్స్ కాదు, కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్ ఇస్ ద ఇంపార్టెంట్. ఎమోషన్స్ అనే కోర్టు బయట ఉంటాయి, కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కోర్టు జడ్జి గారి ముందుకు వెళ్ళేసరికి మనకు ఓన్లీ అక్కడ కావాల్సింది ఎవిడెన్స్. ఈ ఎవిడెన్సెస్ కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ అని ఉంటాయి, మరికొన్ని కాస్త మాట్లాడే వాళ్ళు ఎదురు కూడా చెప్పాలి ఐ విట్నెస్ ఎవిడెన్స్ కొన్ని ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో ఉన్నాం పూర్తిగా మనం ఇప్పుడు. సో డిజిటల్ ఎవిడెన్స్ ఎలా ఉంటుంది, వాటిని ఎలా మనం సేకరించాలి, ఆ డిజిటల్ ఎవిడెన్సెస్ మనకి పనికొస్తాయి, ఏది మనకి డిజిటల్గా పనికిరాదు అన్నది కూడా ఒక క్లారిఫికేషన్ మనకి చట్టాల్లో కూడా చెప్పడం జరిగింది. అది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్రకారం సెక్షన్ 65B అని ఒక యాక్ట్ ఉంది. అంటే దాని ప్రకారం 65B సర్టిఫికేట్ ఉంది. ఈ ముఖ్యంగా డిజిటల్ ఎవిడెన్సెస్లో 65B సర్టిఫికేట్ లేకుండా ఆ డాక్యుమెంట్స్ కానీ ప్రొడ్యూస్ చేస్తే, ఆ ఎవిడెన్స్ కానీ ప్రొడ్యూస్ చేస్తే డెఫినెట్గా అది మాత్రం రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కిట్టి గారు. అంటే ఇందులో ఎలాంటివి చేయొచ్చు సార్? అంటే వీడియో, ఆడియో, కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ చేయొచ్చా? అంటే ఇక్కడ డిజిటల్ ఎవిడెన్స్ అంటే మనం వాడుతున్నటువంటి మన ఫోన్ ఏదైతే ఉందో ఈ ఫోన్కి సంబంధించి ముఖ్యంగా వాట్సాప్ చాట్స్, SMS మెసేజెస్, ఈమెయిల్స్, ఇవే కాకుండా ఈమెయిల్స్ కాకుండా మనం వాడుతున్న వీడియోస్,
అదేవిధంగా ఫొటోస్, వీటితో పాటు మరికొన్ని కూడా ఉంటాయి. ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మనం వాడుతున్నటువంటి కూడా వాడతాం. అంటే ఎట్లా ఇన్స్టా వాడతాం, అదేవిధంగా FB అకౌంట్స్ ఉంటాయి, ఇన్స్టా అకౌంట్స్. వీటి ద్వారా అంటే మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. అంటే సామాజికంగా అంటే హస్బెండ్ ఏం చేస్తాడు కొన్ని సందర్భం వాంటెడ్లీ ఆమె ఎక్కడైతే పనిచేస్తుందో వైఫ్ ఆ వర్కింగ్ ప్లేస్లో కూడా కొంత డిఫేమ్ చేసే విధంగా ఆమె యొక్క పర్సనల్ అకౌంట్స్లోకి వెళ్ళి ఆమె పర్సనల్ అకౌంట్స్ డిఫేమ్ చేస్తూ యాడ్ చేసుకుంటూ ట్యాగ్ చేసి కూడా కొన్ని కామెంట్స్ పెడతారు. అది కూడా మనం ఎవిడెన్స్గా యూజ్ చేస్తాం. సో వాట్సాప్ మెసేజెస్, చాట్స్, SMS మెసేజెస్ అట్ ద సేమ్ టైం ఇవన్నీ కూడా మనం ఎవిడెన్స్ అనేది క్రియేట్ చేయడానికి ఇవన్నీ కూడా దోహదపడతాం. ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ ఏదో తిట్టారండి, ఒక హస్బెండ్ తన భార్యను తిట్టాడు. తిట్టిన సందర్భంలో భార్య ఏం చేసింది, నా దగ్గర కొంచెం క్లయింట్స్ అనేది చెప్తున్నా, ఆడేం చేసింది ఎవిడెన్స్ అన్ని పట్టుకుని వచ్చి తను మరలా రివర్స్ ఏదైతే పంపించిందో అవన్నీ డిలీట్ చేసేసి కేవలం హస్బెండ్ మాత్రమే తిట్టినటువంటి ఆ యొక్క కంటెంట్స్ మాత్రం పెట్టి ఒక డాక్యుమెంట్ జిరాక్స్ తీసుకొచ్చి, సార్ మా హస్బెండ్ ఇన్ని రకాలుగా తిట్టాడు సార్ ఇదిగో అని చెప్పి చూపించారు. నువ్వేమన్నా డిలీట్ చేస్తావు ఈ కంటెంట్స్ అంటే, లేదు సార్ నాది అవసరం లేదు కదండి, అతను నాకు మొత్తం చూడ ఎంత అబ్యూజ్ లాంగ్వేజ్ తిట్టాడు కదని ఆవిడ జిరాక్స్ అంటే ఇది వాట్సాప్ చాట్ది ప్రింట్అవుట్ తీసుకొని అది తీసుకొని రావడం జరిగింది. నేను ఒకటి అన్నాను, ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ చిట్టు కాగితం తప్ప దేనికి పనికిరాదు. అదెందుకు సార్ అంది, మరి మీ ఇద్దరు జరిగిన డిస్కషన్ ఉంది కదా, మరి మీరు కూడా ఏదో మాట్లాడి ఉంటారు కదా, అది లేకుండా ఎట్లా పనిచేస్తుంది? సో ఇట్లాంటి ఎవిడెన్సెస్ పనిచేయదు. మీ హస్బెండ్ మిమ్మల్ని అబ్యూజ్ లాంగ్వేజ్ తిట్టినా, లేకపోతే నా ఇంటి నుంచి నువ్వు వెళ్ళిపో, లేకపోతే నేను కారు కొనుక్కుంటున్నాను నువ్వు ఇంత అమౌంట్ తీసుకొనిరా, లేదా బైక్ కొంటున్నాను, లేకపోతే హౌసింగ్ లోన్ తీసుకున్నాను EMI కట్టాలి, మీ పేరెంట్స్ నుంచి ఇంత అమౌంట్ తీసుకొనిరా అని ప్రెషర్ పెట్టే విధంగా మాట్లాడినటువంటి వాట్సాప్ చాటింగ్ లిస్ట్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా మనకి ఎవిడెన్స్ అయితే పనిచేస్తుంది. అంతేకాకుండా కొట్టినట్టుగా ఉంటాయి కొన్ని, అటువంటి సందర్భాల్లో కూడా ఎవిడెన్స్ పనిచేస్తుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది 2 రకాల ఎవిడెన్స్ ఉంటాయి ఇక్కడ. ఏది డిజిటల్ ఎవిడెన్స్లో కూడా 2 రకాలు ఉంటుంది. ఎలా చెప్తాం 2 రకాలంటే, ఒకటి థర్డ్ పార్టీలో ఉన్న డివైస్ అనేది యాక్సెప్టెన్స్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు, ఇక్కడ భార్య ఫోన్లో భార్య 498 కేసేసినప్పుడు భార్య యూజ్ చేస్తున్నటువంటి డివైస్ మాత్రమే యాక్సెప్టెన్స్. అట్లా కాకుండా థర్డ్ పార్టీ యూజ్ చేస్తున్నటువంటి ఫోన్ డివైస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్టెన్స్ అవ్వదు. అంటే భార్య యొక్క ఫోన్లో భార్యాభర్తల మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్స్, ఆ చాటింగ్, మెయిల్స్, కన్వర్సేషన్ అంతా కూడా ఈమె యొక్క డివైస్లో మాత్రమే ఉండాలి. కిట్టు గారు ఓకే, అంటే ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీలో వచ్చిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధం అనేది చెప్పడం అనేది కొంచెం కష్టం. కరెక్టే. సో వాట్సాప్ చాటింగ్లు అనేవి కూడా ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఫేక్ చాటింగ్ కూడా క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి వీటిని ఎలా ఎదుర్కొంటుంది సార్? ఎగ్జాక్ట్లీ. అందుకనే మన పెద్దలు ఎవరైతే యాక్ట్లో చట్టాలు రాసేవాళ్ళు మనకన్నా మహామేధావులండి, అద్భుతంగా మహామేధావులే. ముఖ్యంగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కానీ ఎవిడెన్స్ యాక్ట్లు రాశారంటే నెక్స్ట్ రాబోయే 100 సంవత్సరాల్లో ఎలా ఉంటుందో ముందే వాళ్ళు ప్రిడిక్ట్ చేశారు. మధ్య మధ్యలో మనం కొన్ని అమెండ్మెంట్స్ కూడా మనం చేసుకుంటూ వస్తుంటాం. ముఖ్యంగా వాళ్ళందరికీ మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలాంటి తెలివితేటలు ఇలాంటి రకరకాల మీద అన్నట్టుగా వస్తాయని చెప్పి మన వాళ్ళు చాలా అలర్ట్గా ఉన్నారు. ఏం చేశారంటే ఈ 65B అనేటువంటి ఒక సర్టిఫికేట్ అనేది డెఫినెట్గా ప్రొడ్యూస్ చేయాలి. అంటే ఉదాహరణకి ఈ ఫోన్లో మనం ఏదైనా ఎవిడెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ ఫోన్ ఇందాక మీరు చెప్పినట్టుగా ఇదే ఫోన్ డివైస్ని యాస్టీజ్గా ఉన్నటువంటి వాటిని ఎవిడెన్స్ మనం జడ్జి గారిని చూపించడం పార్ట్ 1. రెండవది దీంట్లో ఉన్నటువంటి డేటాని మనం డౌన్లోడ్ చేయడం. అంటే ఎట్లా, ఒక పెన్ డ్రైవ్లో కానీ లేదా అట్లీస్ట్ ఒక మనం హార్డ్ డిస్క్లో తీసుకోవడం కానీ, అది కాకపోతే అట్లీస్ట్ ఒక CD తీసుకొని కానీ. ఇక్కడ 2 రకాలుగా ఉంటుంది. ఒకవేళ మనమే దాన్ని డౌన్లోడ్ చేసినట్లయితే ఇమీడియట్గా ఫామ్ 65B అని నేను చెప్తున్నాను. ఆ 65B సర్టిఫికేట్లో మనం డిక్లరేషన్ ఇవ్వాలి, దీంట్లో ఎటువంటి ఆల్టరేషన్స్ చేయలేదు, నేను ఎటువంటి ఫార్జరీ చేయలేదు, ఎటువంటి మార్ఫింగ్ చేయలేదు, ఏమీ చేయలేదు అని చెప్పి సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తూ మనం ఫామ్ 65B అనేది ప్రొడ్యూస్ చేయాలి. అది ఒకటో పార్ట్. నెంబర్ 2 ఇంకోటి ఉంది, ఎవరైతే టెక్నీషియన్తో మనం ఒక షోరూమ్కి వెళ్ళాం, అక్కడ టెక్నీషియన్ ఉన్నారు, ఎందుకంటే మనకు అది డౌన్లోడ్ చేసే సిస్టమ్ అని తెలియదు కాబట్టి ఇందులో మొబైల్లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో ఈ డేటాని మనం తీసుకుంటాం కాబట్టి అక్కడ అతను ఇవ్వాల్సి వస్తుంది. ఆ కన్సల్ట్ టెక్నీషియన్ 65B అనేటువంటి సర్టిఫికేట్ అతను ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇందులో ఉన్న డేటా మొత్తం కూడా పెన్ డ్రైవ్, CD లేదా హార్డ్ డిస్క్ వీటిలోకి చేంజ్ చేసినప్పుడు ఈ డేటా మొత్తం కూడా తీసినప్పుడు అతను ఇవ్వాల్సి వస్తుంది 65B. ఈ 2 కాకుండా ఇంకో రకంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. దీనికి కంప్లీట్గా ఒక టెక్నికల్ పర్సన్ అథెంటికేషన్ జరిగింది అనుకోండి, అతను ఇవ్వాల్సి వస్తుంది 65B అనేటువంటి. వితౌట్ 65B సర్టిఫికేట్ లేకుండా డివైస్, ఎలక్ట్రానిక్ డివైసెస్లో ఉన్నటువంటి డేటా ఏది కూడా కోర్టులో ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్టెన్స్ ఇవ్వదు. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ డేటా కూడా అథెంటికేషన్ ఉండాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫోర్జరీ చేయడం కానీ లేదా
దాన్ని మార్ఫింగ్ చేయడం కానీ ఆల్టరేషన్స్ చేయడం కానీ ఏమీ లేదు, యాస్టిస్గా ఉన్నటువంటిగా మనం చూపించగలిగితేనే. లేనట్టయితే అది 65B లేకుండా ఒక్క ఎవిడెన్స్ కూడా, ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ డివైస్ ఉన్నది కూడా 80% కూడా యాక్సెప్టెన్స్ ఎవరు, రిజెక్షన్స్ ఎక్కువగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఈ ఎవిడెన్స్ అంతా గ్యాదర్ చేసిన తర్వాత విచారణ ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది రవీంద్రనాథ్? అంటే ముందుగా మనం పోలీస్ స్టేషన్లో ఎలాగో 498 అనేది పోలీస్ స్టేషన్లు ఇస్తారు. ఇక్కడ చాలా మంది మగ మహారాజులకి బహుశా కోపం వచ్చే అవకాశం ఉంటుందేమో, ఏం సార్ ఇప్పటికే చాలా కేసులు చేస్తున్నాం, ఇంకా మీరు ఎడ్యుకేట్ చేస్తున్నారా వాళ్ళకని. బట్ ఉన్నది చెప్పాల్సిన మన బాధ్యతే. భర్తలు కూడా చెప్తున్నాను, ఎందుకంటే మీరు వాట్సాప్లో మీ భార్యను తిట్టినా, వాట్సాప్లో మీరు ఏదైనా మెసేజ్ పెట్టినా, లేదా ఆమె యొక్క సోషల్ మీడియా అకౌంట్స్ మీరు ఏం డిఫేమ్ చేసినా గుర్తుకుండా, అంటే మీరు కాస్త అలర్ట్గా ఉండాలని చెప్తున్నాను యాక్చువల్గా. ఇది ఇప్పుడు కోపంలో ఏదో తిట్టినా కూడా దీన్ని ఎవిడెన్స్ కింద ఎగ్జాక్ట్లీ. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే భార్యాభర్త ఇద్దరు కూడా కొట్టుకుంటారు. కొట్టుకునేటప్పుడు భర్త మీద చెయ్యి చేసుకోలేక చేతిలో ఉన్నటువంటి డివైస్ ని నేలకేసి కొడతారు. అటువంటి సందర్భాల్లో మాత్రం ఒకసారి ఈ యొక్క ఎవిడెన్స్ మొత్తం పోయిందనుకోండి, ఇక 498 కేసు కూడా ఉండే అవకాశం తక్కువ. సో నేను చెప్పిన మన సోదరి మనకి చెప్పేది ఒకటే, మీ భార్యాభర్తలు గొడవపడేటప్పుడు దయచేసి మీ ఫోన్స్ కాస్త దూరంగా పెట్టుకోండి, లేని పక్షంలో ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. ఎందుకంటే నేలకేసి కొడతారు. ముందు ఎవరికి వస్తుందంటే కోపం, ముందు బలైపోయింది ఏంటంటే మన డివైసే బలైపోద్ది. సో అందుకని డివైస్ని బీ కేర్ఫుల్గా ఉంచండి. ఎవిడెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ 498 కేసు కానీ, ముఖ్యంగా గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్ కానీ యూజ్ చేసేటప్పుడు ఆ ట్రయల్స్ అవుతాయి కోర్టులో, ట్రయల్స్ కానీ, అదేవిధంగా అట్ ద సేమ్ టైం ఆర్గ్యుమెంట్స్ అయ్యే సందర్భాల్లో ఉదాహరణకి చెప్తారు ఆయన, ఉదయం 9:30 మా ఆయన కొట్టాడు సార్, 9:30 అప్పుడు మీ ఆయన లెఫ్ట్ సైడ్ కొట్టారా రైట్ సైడ్ కొట్టారా? సార్ ఆయన రైట్ సైడ్ నెట్టి వేస్తే నేను లెఫ్ట్ సైడ్ పడిపోయాను సార్. ఓకే, లెఫ్ట్ సైడ్ పడిపోయారు కరెక్టే, మళ్ళీ లెఫ్ట్ సైడ్ పడేటప్పుడు దెబ్బ ఎటు తగిలింది? అమ్మ లెఫ్ట్ సైడ్ తగిలింది సార్ నాకు దెబ్బ. అటువంటిప్పుడు బుగ్గ మీద తగిలిందా, నుదుటి మీద తగిలిందా? నుదుటి మీద తగిలింది సార్. నుదుటి మీద తగిలినప్పుడు రక్తం వచ్చిందా రాలేదా? రక్తం వచ్చింది సార్. మరి మెడికల్ హాస్పిటల్కి వెళ్ళారా? అక్కడ రిపోర్ట్ ఉందా? ఇంతే రకాలుగా ఉంటుందండి. ఏదో మనం ఎఫ్ఐఆర్ ఇచ్చేసాం కాబట్టి, హస్బెండ్ మీద 498A పెట్టేశాం కాబట్టి, అబ్బా ఇక మా ఆయన మీద నేను శాడిజంగా ఆయన మీద రివెంజ్ తీర్చుకున్నానంటే కేవలం మీరు ట్రయల్స్కి వచ్చేదాకా మాత్రమే ఉంటుంది. కానీ ట్రయల్స్ ఆర్గ్యుమెంట్స్ లో మీరు ఏదైతే చెప్పినటువంటి రిపోర్ట్నే బేస్ చేసుకుంటారు, అక్కడ మీరు ఇచ్చినటువంటి సెంటెన్స్, మీరు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ మాత్రమే బేస్ అవుతారు అక్కడ. సో ఏదో చెప్పేశాం కాదు అంటే నేను చాలా బాధపడిపోయానండి. అందుకే మీకు స్టార్టింగ్ చెప్పాను, ఎమోషన్స్ అనే కోర్టులో పనిచేయదు, ఓన్లీ ఎవిడెన్స్ మాత్రమే పనిచేస్తుంది. ఎమోషన్స్ మీరు అక్కడ చాలా దయనీయంగా ఫేస్ పెట్టేసి నేను చాలా బాధపడిపోయాను సార్ అంటే 3 సంవత్సరాల క్రితం జరిగింది సార్ అంటే, మరి ఎదురుండి అమ్మగారినో, పక్కింటి పిన్ని గారినో, ఎదురుండి అక్కగారిని పిలిచామంటే, లేదు సార్ నేను ఒక్కనే ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చున్నాను సార్ అంటే అటువంటివి డస్ట్బిన్ వేస్తారు. సో మీరు 498 పెట్టడం ఒకటే కాదు, అది పెట్టేటప్పుడు బీ కేర్ఫుల్గా ఉండండి. ఖచ్చితంగా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటేనే మీ భర్త మీద 498 తప్పించి, దురదృష్టవశాతం అడ్వకేట్స్ కూడా తప్పు ఉందంటాను కొన్ని సందర్భాల్లో. బహుశా చూసేటట్టు మన అడ్వకేట్స్ అన్న కోపగించుకోవచ్చేమో, కానీ మన దగ్గరికి ఎవరైనా పొరపాటున కేసు కోసం వస్తే, అమ్మా 498A DVC ఇమీడియట్ గా మెయింటెనెన్స్ పెట్టేద్దాం, దీని తర్వాత డివోర్స్ విడగొడదామనే ప్రయత్నం తప్పించి, అంటే వచ్చారు కాబట్టి 1, 2, 2కి 4 కేసులు బనాయించేసి వాళ్ళని పూర్తిగా ఇరికించేద్దాం, ఆ హస్బెండ్ ఏదో ముప్పు ప్లేట్ పెట్టేద్దాం తప్పించి, నిజంగా ఆమె ఇస్తున్నటువంటి ఎవిడెన్స్ లో బలం ఉందా లేదా, ఆవిడ చూపిస్తున్న ఎవిడెన్స్ ఉండే. ఒక ఇంత దస్తరాలు పట్టుకొస్తారు మా దగ్గరికి కిట్టి గారు, 40 పేజీలు పట్టుకొస్తారు, మొత్తం వాట్సాప్ లిస్ట్ అంతా చూస్తే ఇది ఇప్పుడు రాయాలి, జడ్జి గారు చదివి ఒప్పుకుంటుందా, అడ్వకేట్ గారు డ్రాఫ్టింగ్ చేసే టైం ఉంటుందా? ఏమీ ఉండదు. కానీ వాస్తవం ఒక చిన్న కీ పాయింట్ ఉంటుంది, అది ఇంపార్టెంట్. నిజంగా వరకట్న వేధింపులు గురవుతున్నారా లేదా, నిజంగా మీరు గృహహింస అంటే ఏంటి, శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ఆ రకంగా మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నా అది చూస్తారు తప్పించి, మీరు అక్కడికి వచ్చి ఎమోషన్స్ ప్లే చేస్తామంటే కోర్టులో ఎమోషన్స్ అన్ని పనిచేవు. కిట్టి గారు ఒక కాలర్ అయితే ఉన్నారు, రవీంద్రనాథ్ గారు కర్నూలు నుంచి. బిందు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి సమస్య ఏమిటండి? సార్ మా అమ్మాయికి 1 సంవత్సరంన్నర అయింది సార్ పెళ్లి చేసి. అయితే ఆ అబ్బాయికి ఇప్పుడు 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి సార్. అయితే ఆ అబ్బాయికి 2017లోనే వచ్చింది సార్ ఇది CKD జబ్బు అని. దాచిపెట్టి పెళ్లి చేసుకున్నారు సార్. ఇప్పుడు అమ్మాయికి ఒక బాబు సార్. అమ్మాయిని పంపించేస్తున్నారు సార్ మా ఇంటికి, వాళ్ళ ఇల్లు తాళం వేసుకొని ఎక్కడికి వెళ్ళిపోయినారు సార్. ఇప్పుడు మేము ఎట్లా సార్ దీని నుంచి? మేము పల్లెటూరు సార్ మాది. అమ్మాయిని ఎక్కడున్నారో మీకు తెలుసా? మీ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ తెలియట్లేదు సార్. చెప్పట్లేదు, ట్రీట్మెంట్ కోసం పోయినాము, హైదరాబాద్ పోయినాము, ఇంకెక్కడ పోయినాము, ఎక్కడో పోయినాము చెప్పడం లేదు సార్. కరెక్ట్ ఎక్కడ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారా తల్లి? ఏం కంప్లైంట్ ఇవ్వలేదు సార్. తెలియదు సార్ మాకి. మీరు పోలీస్ స్టేషన్ లో కావడా కంప్లైంట్ ఇవ్వలేదు? మీరు ఎక్కడుంటారమ్మా? కర్నూలు దగ్గర పల్లెటూరు సార్ మాది.
కర్నూలు దగ్గర ఒక పల్లెటూరులో ఉంటారు. దగ్గరలో మీకు ఏ పోలీస్ స్టేషన్ పరిధి కిందకి వస్తుందో ఇమీడియట్ గా మీరు ఆ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు కింద పెట్టండి అమ్మా. ఫస్ట్ ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి. లేదా మీకు ఆంధ్రప్రదేశ్ లో అయితే 101 నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ కాల్ చేయండి. ఇమీడియట్ గా ముందుగా మన పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం ఉంది ఫస్ట్ పార్ట్ అమ్మా. మీరు ఇన్ఫార్మ్ చేయండి, జరిగిన విషయం తెలియపరచండి, ఫస్ట్ పోలీసులకు తెలియపరచండి. నెంబర్ 2, మీ భర్త తాలూకా అంటే మీ అమ్మాయి తాలూకా భర్త మీ అల్లుడు గారు అవుతారమ్మా ఆయన? అవును సార్. ఆయన సంబంధించి ఆయన జాబ్ ఎక్కడ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఆయన డీటెయిల్స్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మీరు జాబ్ తీసేసినారు సార్. జాబ్ పోయింది సార్. జబ్బు బయటపడినప్పుడే జాబ్ పోయింది సార్. ఎవరికి, ఆయనకి జబ్బా మీ అమ్మాయికి జబ్బమ్మా? అబ్బాయికే సార్, ఆ అబ్బాయికే జబ్బు సార్. 2017లో వచ్చింది, దాచిపెట్టి పెళ్లి చేసుకున్నారు సార్. సంవత్సరం అరైంది సార్. ఒక 4 నెలల బాబు కూడా ఉన్నాడు సార్. అమ్మ ఇది చాలా ప్రమాదం. మీరు ఇమీడియట్ గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మీరు ఇన్ఫార్మ్ చేయండి. మిస్సింగ్ కేసుగా ఫైల్ చేసి పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. మీరు ఇమీడియట్ గా మీకు అక్కడ ఈ కార్యక్రమాలు అవుతుంటాయి, ప్రజాస్పందన, ప్రజావాణి లాంటి కార్యక్రమాలు అవుతుంటాయి, మీరు అక్కడ కూడా వెళ్ళివ్వండి. వీలైతే మీరు డైరెక్ట్ గా దగ్గరలో ఉన్నటువంటి సిఏ గారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటారు, SHO గారిని కలవండి. అదేవిధంగా వీలైనంత వరకు మీరు దగ్గరలో ఉన్న మీ SP గారి ఆఫీసులో వెళ్ళి కలిసి మీరు ఇన్ఫార్మ్ చేయడం చాలా మంచిది. లేట్ చేయకుండా ఇమీడియట్ గా మీరు ఈ క్షణం వెళ్ళి మీరు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసుకుంటే చాలా మంచిదమ్మా. సార్ పాపకు 26 ఏళ్ళు సార్. వాళ్ళు అన్ని ఉన్నాయి సార్ మా దగ్గర సర్టిఫికేట్లు. CKD జబ్బు వచ్చింది సార్ వానికి. అమ్మా 40 లక్షలు దాకా ఖర్చు చేసినాం సార్. పెళ్లికి, కట్నము అన్నిటికీ పట్టుబట్టి సాధించి తీసుకున్నారు సార్. ఇప్పుడు ఏమో వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటారమ్మా? మీ ఊర్లోనే ఉంటారని వాళ్ళ పేరెంట్స్ కూడా? లేదు సార్, వాళ్ళు కర్నూలులో ఉంటారు సార్. అయితే వాళ్ళకి అబ్బాయి వాళ్ళ నాన్ననే సార్. ఎవరు లేరు సార్ వానికి. వాళ్ళిద్దరు తాళం వేసుకొని వెళ్ళిపోయినారు సార్. మీరు కాల్ ఇమీడియట్ గా మీరు ఏం చేస్తారంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. ఈ షో అయిపోయిన తర్వాత నేను మీతో పర్సనల్ గా మాట్లాడతాను తల్లి. సార్ సరే సార్, థ్యాంక్ యూ సార్. మీ నెంబర్ ఇదే కదా? మా వాళ్ళు మాట్లాడతారమ్మా, మా లీగల్ సార్ ఇదే సార్, ఇదే సార్. తప్పనిసరిగా అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో ఇలాంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి. అంటే భర్తలు మోసం చేయడం భార్యల్ని, అంటే భార్యలు భర్తల్ని మోసం చేయడం రకరకాలుగా ఉంటాయి సార్. ఇప్పుడు పెళ్ళి అనేది ఇందాక మనకు కాల్ వచ్చినట్టు ఆ జబ్బుని దాచిపెట్టి పెళ్లి చేశారు అని చెప్తున్నారు. సో ఇది కూడా బేస్ చేసుకొని మనం కేసు వేయచ్చా? అంటే కేసు 100% వేయొచ్చండి. ఈ జబ్బు ఏదైతే ఉందో అతనికి ఉన్నటువంటి డిసీజ్ని హైడ్ చేస్తూ అమ్మాయి యొక్క జీవితాన్ని నాశనం చేశారు కాబట్టి ఇమీడియట్గా వాళ్ళ యొక్క ఎంటైర్ పేరెంట్స్ మీద కూడా కేసు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని యాక్చువల్గా ఏంటంటే ఆయనకున్న డిసీజెస్ అన్నీ కూడా హోల్డ్ చేసి పెట్టి అమ్మాయిని పూర్తిగా ఏదో కట్నం కోసం అని చెప్పి వేశారు కాబట్టి 498 అన్నది కేసు వేసుకొని వాళ్ళ పేరెంట్స్, ఆ అబ్బాయి వాళ్ళ యొక్క పేరెంట్స్ మీద కూడా మనం కేసు వేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా మనం కంప్లైంట్ తీసుకోవచ్చు. కిట్ గారు, అంటే ఇలాంటివి జరిగినప్పుడు కానీ, లేకపోతే భార్యాభర్తలు, ఇప్పుడు ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు, గొడవ పడ్డారు, కానీ కలిసి ఉండాలనే ఉంది, బట్ కలిసి ఉండలేకపోతున్నారు. ఇలాంటి సందర్భాల్లో కోర్టు తీర్పులు కానీ, లేకపోతే జడ్జి గారి రియాక్షన్ కానీ ఎలా ఉంటుంది? జనరల్గా ఏం చేస్తారంటే ఇటువంటి వివాదాలు, భార్యాభర్తల మధ్య వచ్చిన వివాదాలకి ఇమ్మీడియట్గా రాగానే ఓకే కమాన్ రండి అని చెప్పి డివోర్స్ ఇవ్వడానికి కోర్టులు సిద్ధంగా ఉండవండి. మాక్సిమం కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు కోర్టు. అంటే ప్రత్యేకంగా మన కోర్టులో కూడా ఫ్యామిలీ కోర్ట్స్లో వెనుక కూడా ఉంటారు, ఆ కోర్టు బ్యాక్ సైడ్ ఆవరణలో ఉంటారు కొంతమంది ఫ్యామిలీ కౌన్సిలింగ్ వాళ్ళు. అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, చిన్న చిన్న కారణాలు కూడా ఉంటాయి. కిట్టు గారు, విడిపోవడానికి పెద్ద పెద్ద కారణాలు ఉండవు. మీరు చెప్తే నవ్వుతారు. నాకు వచ్చే కొన్ని కేసులు నేను చేశాను. అతనికి బాపు గారిలో పెద్ద జడ వేసుకోవాలంటే తన వైఫ్ అలా ఉండాలని కోరిక, ఆమె పోనీటైల్ వేసుకుని ఉంటుంది. మా మిస్సెస్ కి పోనీటైల్ అంటే నేను చెప్తుంటే వినట్లేదు, పెద్ద జడ వేసుకోమని, కాబట్టి నాకు డివోర్స్ ఇచ్చామని చెప్పినటువంటి మహానుభావులు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది అమ్మాయిలు వస్తారు, సార్ మా ఆయనకి పెద్ద పొట్ట ఉందండి, ఆయన పొట్ట తగ్గించుకోవట్లేదు, నేను ఈ పొట్ట ఉన్నటువంటి వ్యక్తితో నేను కలిసి కాపురం చేయలేను సార్, అది చూపించి నాకు డివోర్స్ ఇచ్చామని చెప్పినటువంటి మహిళా సోదరిమణులు కూడా ఉన్నారు. సో ఇలాంటి చిన్న చిన్న కారణాలకి ఏదో కోర్టులో ఇవ్వండి. వీళ్ళంతా కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు, వాళ్ళని కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇరువురికి ఒకప్పుడు ఇంట్లో ఇరు పెద్దలు కూడా కూర్చొని మాట్లాడుకుంటారు. ఇద్దరు మాట వినే పరిస్థితి లేదు కాబట్టి ఇటువంటి సందర్భాల్లో కోర్టు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మాలాంటి అడ్వకేట్స్ కొంతమంది ఉంటాం, మేము కూడా మా లేడీ అడ్వకేట్స్ ఉంటారు, మేము ఉంటాం. వీళ్ళంతరకు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళని కలిపే ప్రయత్నం చేస్తామండి. వచ్చారు కాబట్టి డివోర్స్ అప్లై చేసిండి అని అన్నట్టుగా చాలా మంది ఉంటారేమో, మంచి అడ్వకేట్స్ కూడా ఉన్నారు ఇంకా మన సమాజం.